గైస్ అందరికీ నేను మీ కళ్యాణ్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది నాన్ వెజ్ని గురించి. నాన్ వెజ్న మన హిందూ సాంప్రదాయాల గురించి, మన ఆడవాళ్ళ గురించి చాలా మాట్లాడుతున్నారు కదా. వాడు చేసిన పనులు ఎవ్వరికీ ఏంటి తెలియదు. అది 14 years గర్ల్ గురించి బ్లా 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 ఏదో చేశాడని ఇవన్నీ చేశాడు. అన్నీ ఓకే, అన్నీ చాలా బాగున్నాయి, చాలా మంచిది, ఓకే ఫైన్, అన్నీ చూపించాడు. బేసిక్గా ఏంటంటే చాలా కంట్రీస్ తిరిగాడు, అన్ని కంట్రీస్ తిరిగాడు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి, అది చాలా మంచిది. కానీ మెయిన్ విషయం ఏంటంటే వాడు చేసిన తప్పు ఏంటంటే మన సనాతన ధర్మం గురించి తప్పులు మాట్లాడడం, రాముడు సీత వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదైతే ఎవడో యాక్సెప్ట్ చేయడు, నేను కూడా యాక్సెప్ట్ చేయను. సో నేను కూడా ఫాలోవర్ని, యాక్చువల్లీ నాన్ వెజ్ని ఫాలోవర్ని. ఎప్పటి నుంచో స్టార్టింగ్ నేను రైడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నాన్ వెజ్ని ఫాలోవర్ని. సో ఇప్పుడు నేను నాన్ వెజ్ని ఇప్పుడు అన్ఫాలో చేస్తున్నా, అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తాను. ఇందులో చేశా కదా, ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చేశా కదా, ఇప్పుడు యూట్యూబ్. నేను చెప్పే విషయం ఏంటంటే మన హిందూస్ ఇండియాలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వాడిని అన్ఫాలో చేయండి. ఇంకో విషయం ఏంటంటే రామాబాయ్ ఏంటంటే చాలా మంచోడు, ఇండియన్స్కి బాగా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఏంటి బెట్టింగ్ యాప్స్ గురించి వీటి గురించి వాటి మీద ఫైట్ చేశారు. నాన్ వెజ్ను ఫైట్ చేశాడు, రామాబాయ్ ఫైట్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళిద్దరు కంబైండ్ అయ్యి కొంచెం గేమింగ్ అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారని చెప్పేసి నాన్ వెజ్న సారీ చెప్పడం అందరికీ. అట్ ద సేమ్ టైం ఆ టైంలో ముందు రామాబాయ్ తిట్టి తర్వాత నాన్ వెజ్ని సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు రామాబాయ్. ఇదైతే కరెక్ట్ కాదు, ఎవడో యాక్సెప్ట్ చేయడు. సో అందుకే రామాబాయ్కి కూడా సబ్స్క్రైబర్స్ తగ్గారు. సో రామాబాయ్ అండ్ నాన్ వెజ్న, సో మీరిద్దరూ ఏంటంటే మీరిద్దరూ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. మీరిద్దరూ ఫైట్ చేస్తారు, కానీ ఒకరికి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరిద్దరూ సపోర్ట్ చేసుకుంటారు. అది నచ్చట్లేదు రామాబాయ్. నీకు మట్టి చెప్తున్నా బ్రో, నువ్వేంటంటే నీ వేలో నువ్వు వెళ్తున్నావు, అలాగే వెళ్ళు, పక్కోటి దాంట్లో ఏలు పెట్టకు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చూపించు, కాదని చెప్పను, బట్ ఏంటంటే దాన్ని ప్రాపర్గా చూపించు, ప్రాపర్గా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చెయ్యి. నువ్వు ఫస్ట్ దానికి సపోర్ట్ చేసి తర్వాత అన్సపోర్ట్ చేసి అది కరెక్ట్ కాదు. అది ఏదో ఒక సైడ్ తీసుకో. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్.